మీకు ఇలాంటి ఎక్స్పీరియన్సెస్ ఏమైనా ఉన్నాయా? లవ్ ప్రపోజల్స్ రావటం జరుగుతాయి కదా. ఇప్పుడు కాలేజ్ లో చదువుకుంటున్నావా ప్రీతి? లేదు, కాలేజ్ అయిపోయింది. అయిపోయిందా? ఓకే. ఈ మధ్య రీసెంట్ గా బీబీ అయిపోయింది. బీబీ అయిపోయిందా? ఓకే. సో ఎనీ ఎక్స్పీరియన్స్, రియల్ లైఫ్ ఎక్స్పీరియన్సెస్ నీకు? చాలా ఉన్నాయి. మరి ఇంత టార్చర్ ఒకటి దొరుకుంటారు, నార్మల్ ఉన్నాయి. ఇంత టార్చర్ గా ఈ మధ్య కాలంలో లాంగివిటీ ఉండట్లేదు. వాళ్ళకి కూడా ఇంతసేపు ఎందుకు టైం వేస్ట్ చేయడం అని చెప్పి వెంట పడాలి అనేటువంటి థాట్ ఉండట్లేదు. మనం వేరే దేని మీద టైం పెడదామని అనుకుంటున్నాం. సో ఏదైనా చెప్తావా ఇన్సిడెంట్? నువ్వు గుర్తు చేసుకో. ఈలో భానుగారు, మీకు వాట్ ఇన్స్పైర్డ్ యూ టు మేక్ దిస్ ఫిల్మ్ అండి? ఏదైనా రియల్ ఇన్సిడెన్సా లేకపోతే? అంటే రాజధాని ఫైల్స్ సినిమా తీసానండి. అంటే అందులో ఒక డైలాగ్ రాయడానికి దాదాపు 1 month 2 months అలా పట్టేది. ఆ సినిమాలో డైలాగ్ క్రియేట్ చేయడానికి, రెవల్యూషన్ తీసుకురావడానికి, ఒక స్టేట్ కి ఉన్న రాజధాని గురించి చెప్పడానికి చాలా కష్టపడి తీసామండి సినిమా. అంటే కమర్షియల్ సక్సెస్ కున్న వాల్యూ ఒక మంచి కంటెంట్ ఉన్నదని నేను రియలైజ్ అయ్యి మా స్టూడెంట్ ఒక అబ్బాయి అన్నాడు అనమాట, సరే మీరు ఎంతసేపు అభ్యుదయ భావాలు ఎమోషన్ కథలో రాస్తారు, ఆ ఎమోషన్ ఏదో లవ్ మీద నీకు పెట్టకూడదండి నేను అంటే అప్పుడు ఆలోచించానండి, మన మంచి యూత్ ఫిల్మ్ ట్రెండ్ కి అనుగుణంగా మనం వెళ్ళాలి. కరెక్ట్. యూత్ మన సినిమా థియేటర్కి వచ్చే ప్రేక్షకుడికి ఏం కావాలో అది మనం చెప్పాలి. వాడిని లోపల బంధించి నువ్వు ఇలా ఉండు, ఇలా చెయ్యి అని మెసేజ్ ఇవ్వడం కరెక్ట్ కాదేమో. మనం వెళ్ళిన విధానమే అప్రోచ్ రాంగ్ అని నాకు అనిపించింది. సో ముందు మనకి కమర్షియల్ గా సక్సెస్ అయితే మనకు ఒక వాల్యూ పెరుగుద్ది. కరెక్ట్. ప్రొడ్యూసర్ కి డబ్బులు వస్తే మన కెపాసిటీ మారుద్ది. సో ఇవన్నీ ఆలోచించి ఒక కమర్షియల్ గా యూత్ కి నచ్చే మంచి లవ్ స్టోరీ రాయాలని అలా రాసి క్రియేట్ చేసింది, కానీ ఏది ఇన్స్పైర్ అయింది కాదు మేడం. అంటే కాకపోతే మిమ్మల్ని అది ఇన్స్పైర్ చేసింది అనమాట. సార్ మీరు అక్కడ పెట్టేటువంటి అభ్యుదయ భావాల్ని ఈ లవ్ లో పెట్టండి. అమ్మాయి గురించి అబ్బాయి గురించి ఆ యూత్ అంటే ట్రెండీగా ఉండే కథలో మనం చెప్పడం కరెక్ట్ కదా. అంటే ముందు ఒక కమర్షియల్ సక్సెస్ అనేది మనకి రావాలి కదా. ఎంతసేపు ఎక్స్పెరిమెంటల్ గానే వెళ్ళిపోతుంది మన జీవితం, ఇలా కాదు అవును అవును అని చేయడం జరిగింది. సూపర్ అండి.